హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని సెన్యూర్స్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీనాథ్ ఫస్ట్ లైన్లో ఉన్నాము. ఇది పోతురాజు కాలువ ఉంది కదా, పోతురాజు కాలువ పక్క లైన్. ఈ లైన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం స్టేట్ బ్యాంక్ కాలనీలోకి వెళ్తాము. ఇక్కడే అన్నమాట మా హౌస్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ రోడ్లో మహాలక్ష్మి రైస్ మిల్ ఉంది. మహాలక్ష్మి రైస్ మిల్ ఉండేది ఇంతకుముందు. అది మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ చేశారు. మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్లో జూపిటర్ హై స్కూల్ అని ఉండేది. ఆ హై స్కూల్ పెట్టి 30 years అయిందని. ఇది ఈ వీడియో 3 days బ్యాక్ వీడియో. 30 years అయిందని అక్కడ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు పిల్లలు ఉంటే మా పిల్లలు కూడా అక్కడ చూద్దాం వెళ్దాం అంటే వెళ్తున్నాము. మా వాడు జయంత్ ఆల్రెడీ వెళ్ళాడు. నేను సుమంత్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట. మా వాళ్ళు కూడా ఇంతకుముందు అక్కడ చదివారు. ఆ రిలేషన్ తోటి ఒకసారి వెళ్దామని నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఇదే అన్నమాట స్టేట్ బ్యాంక్ కాలనీ. దీన్ని స్టేట్ బ్యాంక్ కాలనీ అంటారు, మారుతి నగర్ అంటారు. ఈ స్ట్రైట్గా వెళ్తే నవభారత్ బిల్డింగ్స్ వస్తుంది. నవభారత్ బిల్డింగ్స్ అని నవభారత్ బిల్డింగ్స్ ఏరియా ఉంటుంది కదా, అది ఈ లైన్లోనే ఇంతకుముందు కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్లో నేను 4th నుంచి 10th వరకు అక్కడే చదివాను. కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్ మేము చదివినప్పుడు యాక్చువల్గా ప్రకాశం డిస్టిక్లోనే టాప్ స్కూల్ అప్పట్లో. అంటే ఇంగ్లీష్ మీడియం కానీ అప్పుడు చాలామంది ఉండేవాళ్ళు. కనీసం 400 people ఉండేవాళ్ళు. ప్రిన్సిపల్ గారి పేరు నాగినేని మురళీకృష్ణ గారు. ఆ స్కూల్ ఏంటంటే 1996లో తగలబడింది అనమాట. అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అప్పుడు మేము 10th చదువుతున్నాము. ఇదేనమాట అదే స్టేట్ బ్యాంక్ కాలనీ. మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం. అక్కడ ముందుకు వెళ్తే అక్కడ గూడెం లాగా ఉంటుంది, అదేనమాట. దీని పక్కన ఇక్కడ వస్తుంది చూడండి, వెళ్ళిపోయింది, సారీ. ఇది స్టేట్ బ్యాంక్ కాలనీ అనమాట. ఇల్లులు అన్నీ చూడండి, అన్నీ దాదాపుగా ఒకలాగే ఉంటాయి. అప్పట్లో కట్టిన ఇల్లులు, పాత ఇల్లులు కాబట్టి మంచి స్పేషియస్గా పెద్దగా ఉంటుంది. తర్వాత అప్పుడు ఒకరికి 2 పిల్లలు ఉంటే వాళ్ళు పార్టిషన్ చేసుకుని అలా చిన్నగా అయిపోయినాయి. ఈ ఇల్లులన్నీ అప్పట్లో కట్టారన్నమాట. నాకు తెలిసి 1986, 87లో అప్పుడు కట్టారనుకుంటా. ఇక్కడ రోడ్డు మీద ఒక బోరింగ్ ఉంటుంది. నేను శ్రీనగర్ కాలనీ ఫస్ట్ లైన్ నుంచి అక్కడికి వచ్చి వాటర్ కొట్టుకొని వెళ్ళేవాడిని. లెఫ్ట్ సైడ్ నవభారత్ బిల్డింగ్స్ వెళ్ళిపోయినాయి. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము. సన్సెట్ అవుతుంది. ఈ టైం వచ్చేసి 4:30 అనమాట. సన్సెట్ అవుతుంది చూడండి, లాంగ్లో ఎలా ఉందో రెడ్గా, చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇటు టువర్డ్స్ ప్యారమట్ వెళ్తున్నాం అనమాట. ప్యారమట్ వెళ్ళే దారిలోనే ఇది పాల కేంద్రం. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా ముందే వస్తుంది మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ అని. ఈ ఏరియాలో అదొక మంచి ఫంక్షన్ హాలు. అక్కడ జూపిటర్ స్కూల్ది జరుగుతుంది అనమాట, యానివర్సరీ. అక్కడికి వెళ్తున్నాము. మా వాడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనబడేది వర్మ గ్రాండ్ రెస్టారెంట్. ఇంకా ఒంగోలు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంక ఇదే లాస్ట్ హోటల్. ఇంకా తర్వాత మంచి రెస్టారెంట్ ఎక్కడా లేదు. ఇంక తర్వాత నూతలపాడు అటు ఉన్నట్టుంది. ఇక్కడ అన్నమాట వర్మ గ్రాండ్ రెస్టారెంట్. ఇది వర్మ గ్రాండ్. ఇక్కడ ఇది నారాయణ రెసిడెన్సీ. ఈ రెసిడెన్సీ బ్యాక్ సైడే కాకతీయ రెసిడెన్సీ స్కూల్ ఉండేది. అక్కడ నేను జాయిన్ అయింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ సమతా నగర్ వస్తుంది. సమతా నగర్, శ్రీనగర్ కాలనీ.
శ్రీనివాస కాలనీ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. ఆ ముందుకెళ్తే విరాట్ నగరు అవన్నీ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే సమతా నగర్ వస్తుంది. సమతా నగర్లో వీడియో కూడా మన దాంట్లో ఉంది. సమతా నుంచి స్ట్రైట్గా మనం అక్కడికి వెళ్ళాము, మంగమూరు రోడ్డు. ఇటు నుంచి మంగమూరు రోడ్డు కూడా వెళ్ళొచ్చు స్ట్రైట్గా. ఇక్కడ అన్ని ఇల్లులు బిల్డింగ్స్ బాగా కట్టేశారు. ఇంతకుముందు అయితే పేర్నమెట్ అంటే దూరంగా ఉండేది, ఇప్పుడు పేర్నమెట్ ఒంగోలు కలిసిపోయింది. రోడ్ ఫేసింగ్ అన్ని పెద్ద పెద్ద ఇల్లులు, ప్లేసులు, హోటల్స్ బాగా వచ్చినాయి. ఈ రోడ్డు కూడా బాగా ఎక్స్టెన్షన్ చేశారన్నమాట. ఇప్పుడు కార్పొరేషన్ వచ్చేసి మన పేర్నమెట్ తర్వాత ఎస్ఎన్ కాలేజ్ ఉండేది కదా ఇంతకుముందు, అక్కడ దాకా కార్పొరేషను, ఒంగోలు కార్పొరేషన్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్. ఇక్కడ గౌతమ్ స్కూల్స్ అని పెట్టారు. అక్కడ ఏం స్కూల్ ఉందో లేదో తెలియదు. అక్కడ ఓన్లీ బోర్డు, పబ్లిసిటీ బోర్డు పెట్టినట్టున్నారు. వాళ్ళ ప్రాపర్టీ అంటుంది అది, అందుకని అక్కడ పెట్టినట్టున్నారు. సూర్యారావు గారు బాగా కనబడుతున్నారు. ఇలా మనం బయటకు వచ్చినప్పుడే ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ మనం కనపడింది కదా అదేనమాట. మా వాడు సరిగ్గా తీయలేదు, అదే మహాలక్ష్మి రైస్ మిల్. వాడు ఫోటో తీశాడు కానీ వీడియో తీయలేదు. మనం ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు యూటర్న్ తీసుకొని వద్దాము. నేను ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు వచ్చాను కదా, మళ్ళీ ఈవినింగ్ వచ్చాను 12 o'clockకి. 12 o'clock దాకా ఉన్నారు ఆ రోజు మా వాళ్ళిద్దరు. ఇక్కడ టర్నింగ్ తీసుకున్నాను. ఇక్కడే అన్నమాట రోడ్డు, పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి చిన్న రోడ్డు. ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి దాటేటప్పుడు. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. డివైడర్ ఇంకెక్కడ లేదనమాట. డివైడర్ అంటున్నాను, కట్. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను డివైడర్ లేదు అని. డివైడర్ కాదు, కట్ అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మా వాడిని నేను లోపలికి వెళ్ళలేదు, ఆయన బయట అక్కడ వదిలిపెట్టాను. జయంత్ ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. ఇంకోవాడు లోపలికి వెళ్ళాడు మా వాడు. నేను మళ్ళీ 12కి వచ్చాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 12 వీడియో కూడా చూద్దాము. ఇప్పుడు 12కి బయలుదేరాను. నేను అప్పుడు ఇందాక వదిలిపెట్టింది 4కి, ఇప్పుడు మళ్ళీ 12కి అనమాట. నైట్ టైం చూడండి ఎలా ఉందో నిర్మానుష్యంగా. ఇంతకుముందు కరోనా టైంలో ఎలా ఉండేది. కరోనా టైంలో అయితే 6కే ఇలా ఉండేది అప్పట్లో. నైట్ అనమాట. నైట్ ఇది శ్రీనగర్ స్టేట్ బ్యాంక్ కాలనీ, కుక్కలు రోడ్డు మీద తిరుగుతున్నాయి. నైట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పగల కన్నా నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్గా వస్తూ ఉంటారు. అది మ్యాటర్. ఇంకోటి అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు అక్కడ ఆడుతున్నారు బాగా. ఆడే వీడియో కూడా తీశాను. వీళ్ళు జయంత్, సుమంత్ వాళ్ళు ఇంతకుముందు అక్కడ చదివారు కదా, పాత ఫ్రెండ్స్ కనబడ్డారు అనమాట. ఇంకా వాడు ఇష్టం కదా, ఇంకా అల్లాడిచ్చాడు. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది నైట్ టైము. స్లోగా వెళ్తా ఉన్నాను. ఇదిగోండి వర్మ గ్రాండ్ ఇందాక తీసాం కదా, రోడ్డు మీద ఎవ్వరు లేరు, అన్ని క్లోజ్. 12:10 అయింది, 12:20 అయింది టైము మార్నింగ్. ఎండ బాగా స్టార్ట్ అయింది కాబట్టి చలి ఏం లేదనమాట. ఇంకా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. అలా ముందుకెళ్ళాం. నాకు ఇలా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టము, కానీ ట్రావెలింగ్ దూరం చేయలేము. చెయ్యాలి, పల్లెటూర్లు తిరగాలని బాగా కోరిక అనమాట. చూద్దాం. ఈ వీడియోస్ పెడుతూ ఉంటే, యూట్యూబ్ నడుస్తూ ఉంటే
మనకు మోటివేషన్ వస్తుంది పల్లెటూర్లన్నీ తిరగడానికి. చేయాలి. వీ కెన్ డూ ఇట్. ఏమంటే సమతానగర్ ఇందాక అలా వచ్చాం. ఇంక అదే మార్నింగ్, ఇది ఈవినింగ్. నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దామని నేను ఇంకా వీడియో ఎడిట్ చేయకుండా మొత్తం ఆ వీడియోనే పెట్టేశాను అనమాట. ఈ వీడియో వరకు ఇలా చూద్దామని. మనం ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల పిల్లలందరూ వెనక బ్యాక్ సైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ సినిమా సాంగ్స్ అవన్నీ చేస్తున్నారని నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. మనకి తర్వాత కాపీ రైట్ వస్తుంది కదా ఆ సాంగ్స్కి, అందుకని నేను అక్కడికి వెళ్ళలేదన్నమాట. నేను ఇంకా అలా ముందుకెళ్ళి మ్యాట్ వేసారు. లోపలంతా చాలా బాగుంటుంది. ఇది పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదా ఎక్కువగా. మంచి బిజీ కళ్యాణ మండపం ఇది. మా ఏరియాలో ఇదే అన్నమాట దగ్గరగా అండ్ కన్వీనియంట్గా ఉండేది. ఇక్కడ మా వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు, అదేదో గేమ్ ఆడుతున్నారు అన్నమాట. వాళ్ళు గేమ్ అంటది కుర్చీలో కూర్చొని కాలుతో తన్నుకునేది. అందరూ ఆడుతున్నారు చూడండి. నేను బయట నుంచి వీడియో తీసేటప్పుడు వాళ్ళకి అసలు తెలియదు అనమాట. తర్వాత చూసినా ఇప్పుడేం పెద్ద పట్టించుకోవట్లేదు. మా వాడు కొడుతున్నాడు, తంతున్నాడు, కొట్టుకుంటున్నారు. కాళ్ళతో కొట్టుకునేది ఇదేం ఆటో. అందరూ మాత్రం యాక్టివ్గా కొట్టుకుంటా ఉన్నారు. టైము 12:20 అయింది. 12:30 అయింది అనమాట టైము. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి 1 అయింది. ఇంకా వాళ్ళు ఉంటా ఉన్నారు, అందుకని నేను ఇంకా అక్కడ ఉన్నానన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి వీడియో నేను ఎందుకు తీస్తుంటా అంటే పిల్లల్ని తర్వాత 1 year 2 years తర్వాత చూసుకుంటే ఆ పిల్లలు అప్పట్లో చిన్న పిల్లలుగా ఉంటారు. తర్వాత కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇంకా
జయంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కనపడినా, ఎవరు కనపడినా వాడు మా ఫ్రెండ్ నాన్న అన్న నేను ఫోటో తీస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్కి తేడా ఉంటుంది కదా, అలాగా మాకు లేని ఫెసిలిటీ వీళ్ళకు ఉంది కదా అనేది అలా ఫొటోస్ తీస్తూ ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. అంటే నిలబడి ఉంటే కాలుతో కొడతారులా ఉంది, అందుకని కూర్చుంటున్నారు వీళ్ళందరూ. నిలబడి ఉంటే కొడతారేమో, అది గేమ్. నిలబడి ఉండకూడదు. ఇక్కడ మామూలుగా మ్యారేజ్ అప్పుడైతే ఇక్కడ మొత్తం భోజనాలు పెడతారు. ఎదురేమో మ్యారేజ్. ఇప్పుడు అక్కడ చూద్దాము, అక్కడ వేరే ఏదో ఫంక్షన్కి ఏర్పాటు జరుగుతుంది. ఇదంతా కళ్యాణ మండపం అన్నమాట. ఆయనకి పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. పార్కింగ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, మళ్ళీ చాలా బాగుంటుంది పార్కింగ్. ఎన్ని కార్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని వెహికల్స్ అయినా సఫిషియెంట్గా సరిపోద్ది, బాగుంటుంది. ఇంతకుముందు ఇక్కడ రైస్ మిల్ ఏదో ఉండేది, అది ఇప్పుడు ఇలా అన్నమాట. అండి ఇక్కడ కొట్టుకుంటున్నారు కదా, కొట్టుకునేది చూద్దాము క్లోజ్గా. ఇంకా వదిలేశారు వాళ్ళ టీచర్స్ కాడ, వీళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే వాళ్ళ టీచర్స్ అక్కడ ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారన్నమాట. అందుకని వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా స్కూల్ అయిపోయింది కదా, అందుకని వాళ్ళ ఆనందం వాళ్ళది. స్కూల్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నారు అని. అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మహాలక్ష్మి రైస్ మిల్లు. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయింది. 12:30 అయిందనమాట. నేను ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మా వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఆడతాం అంటున్నారు. ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి అవన్నీ ఆపేశారు. ఇక్కడ ఏసీలు లైట్లు అన్నీ రన్ అవుతానే ఉన్నాయి. వాళ్ళు టైం వరకు ఉంచుతారు అనుకుంటా, ఆ టైం తర్వాత అన్నీ ఆపేస్తారు అనుకుంటా. అందుకని వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ ఆడుకుంటా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఇంతకుముందు మా జయంత్ వాళ్ళ క్లాస్ అనమాట. జయంత్ అక్కడ ఇంతకుముందు అక్కడ చదివాడు, అందుకని వీళ్ళందరూ బాగా కొంచెం పరిచయమే. అందుకని వాడు ఫ్రీగా, వాడు చూడండి తంతున్నాడు, కాలుతో తంతున్నాడు అసలు. కాలుతో తనుకునే ఈ ఆటలు ఏందో, అంటే నిలబడి ఉంటే తంతర్లా ఉంది అది. అబ్బా, బ్యాగ్ సీటు మీద తంతున్నారు, ఎక్కడ తన్నకుండా. అందరూ ఒక సైజులు ఉన్నారు బాగా. వాడు ఆ బ్లాక్ షర్ట్ వాడు మా ఇంటి దగ్గర వాడు. వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా వాడు పింక్ షర్టు సుమంత్, వాడు మీకు తెలుసు కదా. మా వాడు ఇంక అలసిపోయి కూర్చున్నాడు అనమాట. కానీ వీళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ బాగా ఉండాలి. అంటే ఈ టైం కాదు, మామూలుగా వీళ్ళు ఇప్పటి పిల్లలకి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ లేవు కదా. ఇంత ముందులాగా వీళ్ళకి బయటికి వెళ్తే సైకిలు, బళ్ళు, ఇంకా కొంచెం మిడిల్ క్లాస్ కాకుండా ఉన్న వాళ్ళకి కార్లు, ఇలాంటివన్నీ బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా.
ఇప్పుడు వీళ్ళకేందంటే శారీరక శ్రమ అనేది చాలా తగ్గిపోయింది. ఇంక మేము అలా బయటికెళ్తున్నాము. ఇంక రండిరా బాబు అంటే ఇంకొస్తున్నారు బతిమలాడితే. వాళ్ళని డిసప్పాయింట్ చేయటం ఎందుకని నేను పెద్దగా ఫోర్స్ చేయను. ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడే కదా అని నేను వీడియో తీసుకోవచ్చు కదా అని నేను వాళ్ళతో పాటు అలా స్పెండ్ చేస్తా ఉంటానన్నమాట. ఇదంతా బయటంతా మన రెస్టారెంట్స్‌లో సీట్లు అయన్నీ ఉంటాయి కదా! అట్లాగా చాలా బావుంటది ఈ కళ్యాణ మండపం. కన్వీనియంట్‌గా ఒంగోలుకి కొంచెం దగ్గరలో ఉంటది. అండ్ పార్కింగ్ ఉంటది. అన్నీ ఉంటాయన్నమాట. థాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం.